ఆలోచన కలిగి ఉన్నాడనే సంగతి ఇంతవరకు దావీదు ఎడలో ఒక విషయాన్ని మనం చూసాం. అది దావీదు ఎడల దావీదు పక్షంలో దేవుడు ఎలాగున్నాడనే సంగతి మనం చూసాం. అయితే ఇప్పుడు మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏందో మనం చూడాలి. చూద్దాం. మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ 2 విషయాలు ప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్న సంగతి దేవునికి స్తోత్రం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు. ఈ మాటను గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు లోకమునకు స్తోత్రం. మీరు అనే మాట మనం గమనించాలి. ఒకటి. ఇంకా 2వ విషయానికి ప్రభు అంటున్నాడు లోకానికి మనం ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నాం. ఒకటి. ఇంకా 2వది లోకానికి వెలుగై ఉన్నాం. స్తోత్రాలు చెప్పలేదు మీరు? హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి చెబుతున్న మాట ఒకటి. చెప్పాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 2వదిగా లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, ఉప్పు లేకపోతే ఏది పని చేయదు. ఎంత మంచి మాస్టర్ అయినా, ఎంత మంచి కూరలు చేసే మాస్టర్ అయినా ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు వేసినా, 10,000 మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే సున్నా. హల్లెలూయా. అంటే ఈ లోకమునకు క్రైస్తవుడు లేకపోతే లోకము లేదు. ఇది గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడంట, మీరు అనే మాటను చెప్తున్నా, దేవుని రాజ్యములో ఇక్కడ రాశాడు. ఏమన్నా దేవుని రాజ్యానికి చెందినవారు అని చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మీరు అని మాట ప్రభు అంటున్నాడు. మీరు అంటే మనం ఎవరి మాట? దేవుని రాజ్యానికి చెందిన వారము, అంటే దేవుని రాజ్యవాసులము, అంటే దేవుని వారసులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు అంటే మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? మనం ఎవరు? మీరెవరు అంటే మనం ఏదో ఊరు చెప్తాం. మన ఊర్లు చెబుతాం కదా, మన ఊరు చెప్తాం మనం. అయితే రక్షింపబడినటువంటి మనము, దేవుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించినటువంటి మనము మన ఊరు వాళ్ళం కాదట, మన పల్లెటూరు వాళ్ళం కాదట, మన గ్రామస్తులం కాదట, మన పట్టణస్తులము కాదట. మనం ఎవరయ్యా అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పరలోక వారసులము. హల్లెలూయా. దేవుని ఇంటి వారము. దేవుని ఇంటి వారమైనటువంటి మనము ఈ లోక వారసులము కాము. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనకు ఒకటే ఉందన్నమాట. మీరెవరు? మీరు. అందుకే చెప్తున్నాడు మీరెవరు అంటే మీరు అక్కడ చెప్తున్నాడు. మొదటి మాట మీరు అనే మాటకు దేవుని రాజ్య సంబంధులని అర్థం. రాజ్యానికి హక్కుదారులని. దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరెవరమ్మా అంటే నేను దేవుని రాజ్య సంబంధిని అని చెప్పాలి. హల్లెలూయా. లోకంలో ఈ మాట చెప్తారంట, నేను దేవుని రాజ్య సంబంధిని అంటే సాధన అంట. ఈ లోకంలో నీకు ఆధార్ కార్డు ఇచ్చా, ఈ లోకంలో నీకు రేషన్ కార్డు ఇచ్చా, లోకంలో నువ్వు నా వారా అని చెప్పేసి నీకు బియ్యం ఇస్తున్నా, రేషన్ కార్డు ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా అని లోకము చెప్తుంది. హల్లెలూయా. మరి దేవుడు ఏమంటాడు? మీరు మనమేమి ఈ లోకం వారు అని మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఈ లోకం వారు. ఒకవేళ లోకంలో ఉంటే ఆ మాట చెప్పరేది, ఇది లోకం వారు కాదు. ఒకవేళ మీరు లోకంలో ఉంటే లోకంలో ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. అది అర్థం కావాలి మనకి. దేవునికి స్తోత్రం. అవును, మనం లోకం వారం కాదు కదా, అట్లాంటప్పుడు లోకం వారం కదా. అయితే మనం ఈ లోకంలో ఏమై ఉన్నాము? ఉప్పు అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు నిస్సారం కావద్దు అని చెప్తున్నాడు. ఉప్పు నిస్సారం కావద్దు. ఉప్పు అనేది ఏం కాదా, ఉప్పు పాడైపోవద్దు. ఉప్పుకి విలువ ఉంది. ఉప్పుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉప్పుకు ఒక ఘనత ఉంది. ఉప్పు విలువైంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఎవరు? ఉప్పుని. ఉప్పుగా ఉండాలి.
నేను ఎక్కడ వేసినా నా ద్వారా చెప్పాలి. పప్పులు వేస్తే పప్పుకు రుచి రావాలి, సమాజంలో వేస్తే సమాజానికి రుచి రావాలి. నేను లోకానికి వెలుగుగా నిలబడ్డా, ఉప్పుగా నిలబడ్డా. అయితే నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు, నేను ఆ సమాజంలో మధ్యలో వెళ్ళినప్పుడు ఉప్పులాగా పవర్ ఉండాలి నాకు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా నా మాట పవర్గా ఉండాలి. బెత్తర మాటలు ఉండడానికి లేదు, పనికిమాల మాటలు ఉండడానికి వీల్లేదు, చిల్లర మాటలు ఉండడానికి వీల్లేదు. చాలామంది విశ్వాసాలు చిల్లర మాట్లాడతారు. చిల్లర అంటే ఇంకా వేరే అబద్ధం చేసుకుంటారు. కానీ అంటే ఏం మాట్లాడదు, వ్యర్థమైనవి ఉచ్చరింపరాదని అర్థం. చిల్లర అనే మాట ఏంటంటే వ్యర్థమైంది అని ఉచ్చరింపరాదు. మన మాట ఎట్లుండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలంట. మన మాటలు ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. విలువైన మాటలు రుచిగలదిగా ఉండాలి. చూడండి, దేవునికి స్తోత్రం కలిగింది ఉండాలంట. మన మాట రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని అంత మాధుర్యంతో మనల్ని అలంకరించాడు, అంత ప్రఖ్యాతలో మనల్ని అలంకరించుకున్నాడు, అంత విలువైన వారిగా మనల్ని అలంకరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎంత గొప్పగా మనల్ని దేవుడు అలంకరించుకుంటే నా ద్వారా ఎవరికి మేలు లేదమ్మా. నేను ఎందుకు ఉండాలి లోకంలో? నా ద్వారా ఏమంటారు? నా ద్వారా ఎవరికైనా మేలు ఉందా? నా ద్వారా నా ఇంటి వాళ్ళకు మేలు లేదు, నా ద్వారా నా భర్తకు మేలు లేదు, నా ద్వారా సమాజానికి మేలు లేదు. నేను ఎందుకు ఉండాలి? పోతా. ఏడిపోతారంట? ఏడిపోతారు? నేను పోతారు కదా, ఏడిపోతారు. పోతా. హల్లెలూయా. ఊరికేనంటారు పోతా. పోతే నరకానికి పోతావు. ఎడిపోతావు? నీళ్ళేది? పరలోకం. నేను పోతా అంటే ఎడిపోతావు? ఇల్లు విడిచిపెడుతుందంటే ఎడిపోతావు? నరకానికి పోతావు. అర్థమైందా? అందుకని పోతా అనే మాట రావద్దు, నిలబడి సాధిస్తాను రావాలి. హల్లెలూయా. ఏమని రావాలి? నిలబడి సమాజాన్ని జయిస్తా, నిలబడి లోకాన్ని జయిస్తా, నిలబడి పాపాన్ని జయిస్తా, నిలబడి సమస్త అంధకారాన్ని జయిస్తా, నిలబడి సాతాను శక్తులను కూలుస్తానాలే. హల్లెలూయా. నిలబడతానాలే. నిలబడితే దేవుడు నిలబడతాడు పక్షంగా. దేవుడు నిలబడితే అంధకారాన్ని కూల్చేస్తావు, సాతాను రాజ్యాన్ని కూల్చేస్తావు, అబద్ధాన్ని కూల్చేస్తావు, మోసాన్ని కూల్చేస్తావు, సకల విధములైన దుష్టుని ప్రభావాన్ని కూల్చేస్తావు. కూల్చేసే శక్తి నీది కాకపోయినా నీ పక్షమున ఉన్నవాడు చెప్పాలి. నీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంత గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే అంత గొప్పని మాట నువ్వు విన్నావనుకో, నీ జన్మమే ధాన్యమైపోతుంది. లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు ఆ దేవుడు. ఆ దేవుని మాట నువ్వు వింటే నువ్వెంత ధన్యురాలివో. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ ధన్యకరమైన మాటలు, ఇది విలువైనటువంటి మాటలు చాలా మందికి అర్థం కాదండి. చాలా మందికి అర్థం కావు. ఆ విలువైన మాటల్లో ఉన్న ప్రభావం చాలా చక్కగా అక్కడ కింద రాశాడు. చూడండి ఒకసారి ఏమంటాడంటే, ఆ మాటలు చూడండి ఏమంటాడు? కొండ మీద ఉండు పట్టణము మరుగయ్యుండనేరదు. కొండ మీద ఉన్న పట్టణం ఏదట? మరుగయ్యుండనేరదు. అంటే మనం ఎక్కడున్నట్టు ఇప్పుడు? ఎక్కడున్నాం మనము? చెప్పు బాబాయ్, ఎక్కడున్నావు? కొండపైన ఉన్నాం. కొండపైన ఉన్నామంటే మనల్ని అందరూ చూస్తున్నారు. నేను అందరినీ చూస్తున్నా. కింద అందరూ పైన నన్ను చూస్తున్నారు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? మనం లోకంలోనే ఉన్నాం కానీ, నలుగురు మధ్యలోనే ఉన్నాం కానీ, దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాం? ఒక ఎత్తైన స్థలంలో దేవుడు పెట్టుకున్నాడు. ఆ ఎత్తైన స్థలమే దేవునికి మనకున్న కనెక్షన్, దేవునికి మనకున్న బంధం. అంటే దేవుడు మనం ఆ స్థాయిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆ స్థాయిలో ఉండాలని మనల్ని ఏం చేశాడు లోకంలో అంటే నీతిమంతులు అన్నాడు. మనము నీతివంతులమంట, యథార్థపరులమంట. అందుకే ఈ రోజు వరకు కూడా దేవుడు మనల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాడు. కాబట్టి లోకం మనల్ని ఎన్ని నిందలేసినా పట్టించుకోం, లోకం మనల్ని తిట్టినా పట్టించుకోం, లోకం మనల్ని కొట్టినా మనం పట్టించుకోం, లోకం నానా రకాలుగా మన మీద చెడ్డ మాటలు పలికినా దేవుని బిడ్డలారా
అనేకులు చంపినా మారుమాడు మాట్లాడుతున్నారా? హల్లెలూయా. మనకు ఒక ధైర్యం ఉంది, ఇక్కడ దస్తకం లేస్తాం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ ధైర్యం ఉంది కాబట్టి నాకే మాత్రం దిగులు లేదు. నరకానికి పోతామన్న దిగులే నాకు లేదు. ఇక్కడ నేను భూమి మీద కళ్ళు మూస్తే నా తండ్రి రాజ్యంలో కళ్ళు తెరుస్తాననేటువంటి ఒక నమ్మకము క్రైస్తవ బిడ్డలకు ఉంది. అందుకని భూలోకం లెక్క చేయరు, భూలోకంలో ఉన్నటువంటి విషయాలు లెక్క చేయరు, భూలోకంలో ఉన్నటువంటి నానా రకాల విషయాలకు ఏమాత్రము లెక్క చేయకుండా వారు ఏం చేస్తారంటే నిరంతరం ప్రభుని చూస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని అన్నమాట అక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు మనం గమనిస్తే అక్కడ ఏమన్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అక్కడ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఒకటేమో లోకంలో మనం ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాము. రెండవది ఈ రెండు ఎవరికి పెట్టాడు బిరుదులు? చెప్పాలి. ఈ రెండు నాకు పెట్టాడు. నేను లోకంలో ఉన్నాను, నాకేం పెట్టాడు? ఉప్పై ఉన్నాను. ఉప్పు లేకపోతే ఎక్కడ కూడా సారము, ఎక్కడ కాలు పెడితే అక్కడ సారం ఉండాలి. హల్లెలూయా. పాడైనటువంటి గుడిసెలకు నువ్వు వెళ్తే, పాడైనటువంటి గుడిసెలో నువ్వు కాపురం ప్రారంభిస్తే ఆ కుటుంబం శిఖరించాలి. పాడైనటువంటి స్థలంలో నువ్వు మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి స్తోత్రం నీ స్వాధీనంలోకి రావాలి. అలాంటి స్వాధీనం రావడానికి దేవుడు ఆది కాలంలో అబ్రామును పిలిచాడు. ఆది కాలంలో అబ్రామును పిలిచి, అబ్రామా నీవు ఉన్న స్థలం శాపగ్రస్తమైంది, నీవు ఉన్నటువంటి స్థలంలో నీవు ఉండడం మంచిది కాదు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను ఎక్కడైతే పిలిచానో, నువ్వు ఎక్కడికైతే వెళ్ళమంటానో అక్కడికి నువ్వు వెళ్ళాలని అబ్రామును పిలిస్తే అబ్రాము గారు వచ్చారు. అబ్రాముతో పాటు లోతయ్య కూడా వచ్చారు. సరే, మొత్తానికైతే ఇద్దరు ఒక మార్గంలో వెళ్ళిపోయారు, ఒక స్థలంలోకి వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు వారి మాటను బట్టి, వారి యొక్క తీరును బట్టి, వారి యొక్క నీతిని బట్టి, వారి జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఆశ్రయించడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న దేశస్తుల కంటే, అస్థిరంగా ఉన్న దేశాల కంటే వీరే గొప్పగా ఆశించబడ్డారు. ఆ పట్టణాల కంటే గొప్పగా ఆశించబడ్డారు. ఆ దేశాలలో ఉన్న వారందరికంటే గొప్పగా ఆశ్రయించబడ్డారు. ఇంత గొప్ప ఆశీర్వాదం వారిలో కలగానే భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. ఎవరికి? లోతయ్యకి వచ్చింది. మొత్తం ముందు ఎవరికి వచ్చింది? లోతు గారికి వచ్చి కాపర్లకు పుల్ల పెట్టాడు. అరే మన జాగ్రత్త సరిపోదు అని జర చూసుకోండి అంటే, వాళ్ళు వీళ్ళు గొడవ పడుతుంటే, అన్నయ్య ఇగో మన కాపర్లు ఊరికే గొడవలు పడుతున్నారు, వాళ్ళు ఊరికే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మనకి ఎందుకు వచ్చిన బాధ? చదువు వస్తుంది కదా, మన ఇద్దరం తీసుకొని నీ ఆధార్కి వెళ్ళిపో, నేను ఈ దారికి వెళ్ళిపోదు, ఎందుకు వచ్చిన గొడవ? మనకు ఆ కాపర్లతో వచ్చిన పంచాయతీ మనం కొట్టుకునే వాళ్ళు పరిస్థితి వస్తుంది అని తీర్పు తీరుస్తున్నాడు మనోడు మెల్లగా. తమ్ముడు సర్రా, నీకు అట్లీస్ట్ ఉండాలి, యాడికి పోవాలనుకుంటున్నావు? ఏం లేదు, ఈ ఎడవ చేయి చూస్తున్నా ఎంత పచ్చగా కనబడుతుంది. ఆ పచ్చదనం చూస్తుంటే నా పశువులు బాగా లావుగా అయితే నేను లావు అయిపోతాను, అటు వెళ్ళిపోతా అని చెప్పేసి పచ్చదనం చూసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత ఘోరమో. సరే ప్రభువా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. అబ్రాము ప్రభు వైపు చూశాడు, పైకి చూశాడు. ఎందుకంటే ఎత్తుగా ఉన్నాడు కదా, పైన ఉన్నాడు పైకి చూస్తాడు కానీ కింద చూస్తాడా? పందిలాక. హల్లెలూయా. కింద ఉన్నాడేమో పందిలాక కింద చూస్తాడు, దేవుని చూసేటోడేమో పైకి చూస్తాడు. దేవుని విడలారా, ఎప్పుడే కానీ దేవుని వైపు చూసిన వాడు ఎన్నడూ సిగ్గుపడే లోకం. మనుషులను నమ్ముకుంటే మోసపోతాడు, రాజులను నమ్ముకుంటే మోసపోతాడు, పక్కలను నమ్ముకుంటే మోసపోతాడు, ఈ చుట్టుపక్కలలో బంధువులను నమ్ముకుంటే మోసపోతారు. కానీ జీవము గల దేవుని నమ్ముకున్న వాడు ఎవ్వరు కూడా మోసపోరు. దేవుని అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆదరణ దేవుడు పెట్టాడు. పెట్టి సొదొమ గొమొర్రాలో పెడితే సొదొమ గొమొర్రాలో అక్కడున్న వాతావరణాన్ని చూసి, అక్కడున్న పరిస్థితులను చూసి లోతయ్య ఏం చేశాడంటే ప్రార్థన మర్చిపోయాడు. పైకి చూస్తే వాళ్ళు మన భాషలు చెప్పాలంటే క్రైస్తవులం అండి మేము, ఆదివారమా చూద్దాం, ఆదివారం నిద్ర వస్తుంది, ఆదివారమా చికెన్ తెచ్చాడు ఇయ్యాలనే అంటు మరి ఇయ్యాలనే ఇంట్లో పని ఇయ్యాలి. ఎవరమ్మా? మేము కిషన్. చెప్పుకోవడానికి కూడా సిగ్గుండదు మనకి. ఏమనంటే క్రైస్తవులం. క్రైస్తవుడు అన్నందుకు ఏం చేయాలట? చెప్పాలి.
క్రైస్తవుడు అని పిలువబడ్డానికి ఆ పేరుని బట్టి చెప్పాలి. ఆ పేరుని బట్టి నువ్వు గంతులేయాలట. ఆ పేరుని బట్టి నువ్వు గంభీరంగా ప్రభుని స్తుతించాలంట. అంత గొప్ప వాక్యం చెప్తుంది అక్కడ అపొస్తలుల కార్యాల్లో చెప్తాడనమాట. హల్లెలూయా. అయితే ఇంత గొప్ప కార్యాలు చేయవలసిన వాడు మెల్లగా ఆస్తి పెరిగింది, అంత పెరిగింది, బొజ్జ పెరిగింది, కథా కార్ఖాన ఎన్నో పెరిగి రోజు ఎందుకంట వస్తురా ఈ దేశంలోకి, ఎందుకంట వస్తురా ఈ బాధ, ఎంత భయంకరమైన మనసులు రా, మొగోళ్ళకు మొగోళ్ళు, ఆడోళ్ళకు ఆడోళ్ళు, ఎంత పాపాలు, ఎన్ని బాబా ఈ దూడలేదురా నాయనో అని రోజు ఏడ్చుకుంటా కూర్చుంటాడు ఆడ దారం దగ్గర. వాళ్ళు దూడ అట్టంటోళ్ళు, ఇల్లు దొరికితంటాళ్ళు, వామ్మో ఏసయ్యా దేవా తండ్రి. మళ్ళీ ఇది శేషుడు ఏం చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఏసయ్యా తండ్రి అమ్మవా అయ్యయ్యో ఈ దేశం ఇటువంటిది, ఈ పట్టణం ఇటువంటిది, ఇంత ఘోరమా, ఇంత ఏడుతూనే ఉంటాడు. చూసిండు నేను ఏడు చూసిండు. అబ్రామా నీ తమ్ముని ఏడుపు నాకు అర్థమైంది, ఆ సొదొమకు పాపం నాకు అర్థమైపోయింది. ఇక సొదొమ నేను ఉంచను, పూర్తిగా నేలమట్టం చేస్తా, ఇంకా పోతున్నా అని చెప్పేసి అబ్రామ్ దగ్గరికి వచ్చి 2 మాటలు మాట్లాడు. అబ్రామా ఏందయ్యా సంగతి ఇంటున్నా. అబ్రామ్ కబురు అర్థమైంది. వామ్మో సొదొమ గొమొర్రా నాశనం చేస్తాడట, అక్కడ మావాడు ఉన్నాడు. వామ్మో ఇప్పుడు ఏం చేయాలి? అబ్రామ్ ప్రభా డాడీ 50 మంది ఉంటే క్షమిస్తావా డాడీ? తప్పకుండా బిడ్డ 50 మంది మనోడికి డౌట్ వచ్చింది. అందులో చదవండి 10వ అధ్యాయం చదవ, 18వ అధ్యాయంలో చదవండి. అది కన్నా 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. సొదొమ వైపు వెళ్ళిరి. 26 చదవమ్మాయి, 18, 26 చదువు. ఇంకా అదంతా కనబడిన ఎడల ఇంకా అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా ఇక్కడ చూడండి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో చూడండి, ఒకవేళ 5 తక్కువైతే బేరం ఆడుతున్నాడు. 5 మంది తగ్గితే కాపాడతావా, 5 మంది తగ్గితే కాపాడతావా, 5 మంది లాస్ట్కి అక్కడ దాకా వచ్చాడు. ఒక 5 మంది ఉంటే కూడా ఈ సంగారెడ్డిపట్నంలో కూడా ఒక 5 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణపు యొక్క అవతారమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అంతదాకేందుకు మన బస్తీలో 5 మంది ఉంటే చాలు నీతిమంతులు. 5 మంది ఎందుకు, ఒక 3 ఉంటే చాలు ఈ గలీలో, మన గలీలో. ఈ బస్తీని మార్చేస్తాడు దేవుడు. ఇక్కడ వాతావరణం దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన దృష్టిలో చూస్తానంట ఎవ్వరు కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, దేవునికి అనుకూలంగా లేరంట. మరి ఇలాంటి పరిస్థితి కనబడుతుందంట. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్న రీతిలో మనం ఉంటేనంట అద్భుతంగా దేవుడు మనల్ని. మరి ఈయన చూస్తే మాటికి దేవుడు ఏ స్థాయిలో లోతుల్లో పడితే ఏ స్థాయిలో దిగిపోయిన సంగతి మీకు తెలియజేయడానికి మాట చెప్తున్నా. సరే పోయాడు దేవుడైతే బేరం అబ్రాం గారు అడుగుతా ఉంటే తెలుసుకో. సర్లే ఈయన బాధ ఎవరి గురించి? అబ్రాం గురించి. అబ్రామా నువ్వు అడుగుతున్న సంగతి నాకు తెలుసులే, నీ బాధ అంతా ఆడున్నాడు కదా మీ వాడు, ఆయన గురించి నాకు తెలుసు అన్నట్టుగా దేవుడు బయట పెట్టకుండా సర్లే చూసుకుంటలే 5 మంది ఉంటే కాబడతాను. ఎందుకంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? లోతు సంతానం ఎవరు? 4. కానీ కోరుకుంది ఎంతమంది? 5 మంది. డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఎవడో పెద్దదానికి చిన్నదానికి అల్లుడు కూడా దొరకవచ్చు అక్కడ అన్నట్టుగా ఆ డౌట్లో అడుగుతున్నాడు. కానీ దొరకలా, 4 ఉన్నారు. సరే మొత్తానికైతే ఈ విధంగా దేవుడు ఆ మాటలు మాట్లాడి సొదొమకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి లోతయ్య దగ్గర ఓడిపోతే ఆ లోతయ్య ఇక ఏదో చెప్తున్నాడు, ఏమేమో చెప్తున్నాడు. ఆ సొదొమ మనుషులు అది ఇది అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి కూడా మళ్ళీ చెప్తున్నాడు సొదొమ మనుషులు ఇట్లా, ఈ ఊరోళ్ళు మంచిది కాదమ్మో, ఈ ఊరోళ్ళు ఇలాంటి అమ్మో, ఆ ఊరోళ్ళ ఏంటంటే భూమి మీద ఏ ఊరు మంచిగా చెప్పా, ఏ పట్టణం మంచిగా ఉంది, ఏ ఊరు మంచిగా ఉంది?
ఏది మంచి లేదు, అసలు మనమే మంచోళ్ళు అంటాం. ఇది మర్చిపోయి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మనం చెప్పుకుంటా కాలక్షేపాలు చేస్తూ ఉన్నామే కానీ నేను మంచిది కాదు, నాలో ఏ మంచి అంటూ లేదనేది ఈ రోజు వరకు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టలేకపోతున్నాం. మన జీవితంలో ప్రభు దగ్గర పెడితే ప్రభు ఏదో ఒక అద్భుతం చేస్తాడు, కానీ అది అర్థం కావడం లేదు. ఈ స్థితి ఆ లోతుకు అర్థం కావాలని చెప్పేసి, సరే లోతు నువ్వు చేసిన పని బాగానే ఉందయ్యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 19:22 చదవమ్మాయి. అక్కడ చెప్తున్నాడు 19:22 వస్తే, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. అమ్మా ఇదిగో ఇదిగో పోవుటకు ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. నేను అక్కడికి చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఇక నువ్వు చెప్పేది ఇక అవసరం లేదు, నువ్వేం చెప్పొద్దు, ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సిన పని వెళ్ళాలి అని చెప్పి అంటాడు. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. ఏందట? లోతయ్య, నువ్వు పారిపోవడానికి ఈ ఊరు సమీపములో ఉన్నది. అంటే ఈ లోతు గారు గురి, ఆ లోతుని ఎక్కడ నిలబెట్టాడు? ఒక సాహి స్థాయిలో, ఒక ఎత్తైన స్థాయిలో నిలబెట్టాడు. దాన్ని కోల్పోయాడు కదా. దాన్ని కోల్పోయి ఎక్కడికి వచ్చాడు? పచ్చదనం అనే లోయలోకి వచ్చాడు, అంటే సుఖభోగంలోకి వచ్చాడు. సుఖభోగాన్ని చూసుకున్నాడు కానీ వెనకాల వచ్చే శోధన చూసుకోలేడు. పచ్చదనం చూశాడు కానీ వచ్చే భయంకరమైన పోరాటమును చూడలేదు. అది అర్థం కాలేదు. అందుకే ఎక్కడికి పోయినాడు? శోధనలోకి వెళ్ళాడు, కష్టంలోకి వెళ్ళాడు, శాపంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ శాపంలో నుంచి ఎట్లయినా సరే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనను తప్పించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళిపోయి అంటాడు, ఇదిగో ఈ ఊరు సమీపంగా ఉంది, అది చాలా చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్తూ అంటాడు. నన్ను అక్కడికి తప్పించుకుని పుణ్యము. అది చిన్నది, అది చిన్నది కదా. నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చెయ్యను. ఈ విషయంలో నీ మనవి ఇక్కడ చూడండి, ఈ ఊరును నాశనము చెయ్యను, ఈ ఊరును నాశనము, ఈ పెద్ద పట్టణాన్ని నాశనం చేస్తాను, కానీ చిన్న ఊరును. ఇప్పుడు ఈయన కోరుకుంది ఏది? చూడండి, ఏది కోరుకున్నాడు? చిన్న ఊరును కోరుకున్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళు? ఆ చిన్న ఊరిలోకే వెళ్ళు. అసలు కోరుకుంది ఎవరు? దేవుడు ఇష్టపడి ఆ ఊరు ఆయనకి ఇచ్చాడా, లేకపోతే ఆయన కోరుకున్నాడా? ఆయన కోరుకున్నాడు. రైట్, కోరుకొని వెళ్తున్నాడు. వెళ్ళి నీవు, ఇక్కడ 22వ వచనం చదువుతున్నాము, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. ఒకటి, తప్పించుకొని పొమ్ము. ఇంకా రెండోది, నీవక్కడ చేరు వరకు నేనేమీ చెయ్యలేనా నేను. స్తోత్రాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కోరుకున్నావు కదా, ఒక పట్టణం, ఒక చిన్న గ్రామానికి వెళ్ళాలని నువ్వు అనుకున్నావు కదా, ఒక గ్రామంలో నువ్వు నివాసం చేయాలనుకున్నావు కదా, అక్కడికి వెళ్ళాలని నువ్వు ఇష్టపడ్డావు కదా, సరే వెళ్ళు. కానీ దేవుడు చూసినావు ఎంత ఓపికత అంటున్నాడు, నువ్వు ఆ ఊరికి వెళ్ళేంత వరకు ఏం చెయ్య అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఉంది అక్కడ. నువ్వు ప్రయాణంలో నువ్వు కొంచెం ఈ సొదమ పట్టణం కొంచెం దాటి ముందుకు వెళ్ళిపోతే పరలోకంలో నుంచి అగ్నిగంధకాలతో పెద్ద పెద్ద బాంబులు టపా 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 వినబడ్డాయి అనుకో, అందరు ఇదే చూస్తారు. ఏమవుతుందో రా సొదమ గారు, మా ఇల్లు కాలిపోయిందా, ఆ ఇల్లు పోయిందా, పచ్చిని కాలిపోయిందా అని ఇటు చూస్తావు. అందుకని నువ్వు ఇటు చూడొద్దు అని, నువ్వు ఆ ఊర్లో పోయేంత వరకు నేను ఏం చెయ్యను. హల్లెలూయా. ఆ ఊర్లో పో, అక్కడ పోయి నిమ్మలంగా నువ్వు కూర్చున్నంత వరకు నేను ఏమి డబ్బ సప్పాలు కానీ బాంబుల సప్పాలు ఏం చేయను, నెమ్మదిగా ఉంటాను. ఎంత ఓపిక గల దేవుడు. ఒక మనుష్యుని గురించి ఎంత దేవుడు ఆలోచన కలిగిన చూసిన ఈ మాటలు మనకి ఎప్పుడైనా అర్థమైంది? దేవుడు ఒక మనిషి గురించి ఇంత ఆలోచన కలిగి ఉన్నాడంటే మనం ఎంత ఆలోచన కలిగి ఉన్నాం? నీ గురించి నా గురించి దేవుడు ఇంత ఆలోచన చేస్తున్నాడంటే మనం ఎట్లా భక్తి చేయాలి? చాలామందికి రా, తినాలి పండాలి.
చేస్తున్నా అంటే ఏదో మంచం ఎదుగుతాం, మేత వేసినట్టుగా 2 ముక్కలు చెప్పాలి, పడుకోవాలి. మంచం దిగేది లేదు, కన్నీరు ఇచ్చేది. అరే ఈ బతుకు మారాలండి. మొక్కల మీద నన్ను కూర్చున్నారా? మొక్కలు కూడా చాలాసార్లు మొక్కల మీద కూర్చోలేరు. మొక్కలు ఎప్పుడు నల్లగైతే అప్పుడు దేవుడు మన ఆత్మీయ ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తాడు. అంతరంగ పురుషుడు ప్రకాశిస్తాడు. మొక్కల మీద ఉండాలి. చాలామంది కడిపెళ్ళు వేసుకొని పువ్వు తిన్నట్టుగా కూర్చుంటారు. ఊరు భాష చెప్తున్నా మీరు, కడిపెట్లు వేసుకొని ఎప్పుడు కూడా మొక్కల మీద, మొక్కలు ఎన్నడూ మొక్కల మీద కూర్చోరు. ఒకవేళ కొద్దిసేపు మొక్కల మీద కూర్చుంటే ఆవిళ్ళు, లేకపోతే నిద్ర, లేకపోతే ఏ ఆలోచనలో. కారణం దేవుని బిడ్డ, నీ ఆత్మీయ దిగజారిన బతుకు ఎంత ఉందో అక్కడ చూపిస్తుంది నీ యొక్క జీవితంలో. నువ్వు ఆత్మీయంగా ఎదిగితే, నువ్వు ఆత్మీయంగా బలపడితే దేవుని ఆలోచన నీకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నువ్వు త్వరపడి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చెయ్యలేనా నేను. అందుచేత ఈ ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టాను. సోయారు అంటే ఏంటమ్మా? హల్లెలూయా. ఆ పేరు ఏం పెట్టారు? దేవుడు పెట్టిన పేరు. దేవుడు సోయారు అన్నాడు. మరి ఆ చిన్న గ్రామాన్ని ఎవరు ఎన్నుకున్నారు? లోతు. మరి లోతు ఎన్నుకున్న దానికి ఒక పేరు పెట్టాడా దేవుడు? పెట్టాడు. మరి మనం ఎన్నుకున్న దానికి దేవుడు పేరు పెడుతున్నాడా? పెట్టాడా? ఇప్పటికన్నా దేవుడు పేరు పెట్టకపోతే నువ్వు చేసిందంతా ఎట్లుంటుంది తెలుసా? ఎట్లుంటుంది తెలుసా? మనం చేసిందంతా ఎట్లుంటుంది తెలుసా? చెప్పాలి. సముద్రంలో చింతపండు పిసికినట్టు ఉంటుంది. సముద్రంలో పిండి పిసికినట్టు ఉంటుంది. ఆశీర్వాదము కనబడదు, నెమ్మది దొరకదు, సమాధానం అస్సలు ఉండదు. దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంలో నిలబడాలంటే నిన్ను కోరుకొని దేవుడు పిలిచిన పిలుపులో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు నేను పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండాలి. ఎటు పడతాడు కొట్టుకోకూడదు, ఎటు పడతాడు పారిపోవద్దు, ఎటు పడతాడు నోరు తెరవద్దు. ఎలా ఉండాలి? దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడడం, దేవుని సన్నిధిలో నిలబడడం నువ్వు ప్రారంభిస్తే నీ జీవితాన్ని ఎంత చిగురింపజేస్తారు తెలుసా? అందుకనే యోహాను సువార్తలో చెప్తారనమాట, మన గురించి సాక్ష్యం ఇస్తాడు. యోహాను సువార్తలో దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఏమని ఇస్తున్నాడు చూడండి. మీరు వెలుగు సంబంధులగునట్లు. ఇక్కడ చూడండి, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని. ఇక్కడ చూడండి, మీరు హల్లెలూయా, మీరు వెలుగు సంబంధులు అని. మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని. ఎక్కడ ఉంచాలంట? చెప్పాలి. వెలుగునందు. మనం ఎవరి మాట? ఎవరమ్మా? వెలుగు అంటే ఎవరు? చదువుతారా? 8వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అదే యోహాను సువార్త 8:12. నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడిస్తున్న వారు చీకటిలో నడవక జీవపు యొక్క వెలుగు కలిగి. స్తోత్రాలు చెప్పరా? హల్లెలూయా. దేవుడు నిన్ను లోకంలో ఎలా పెట్టాడని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. నీవు లోకంలో ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. ఇది గుర్తుపడ. చాలా మంది తిండిపోతులుగా మారిపోతున్నారు. పనికి బేకార్లు, సోపుకు సుకుమారులు, తిండికి అధికారులు, పనికి బేకార్లుగా మారిపోతున్నారు. దేవుని బిడ్డ, ఈ జీవితం నీలోనికి రావద్దు. హల్లెలూయా. నీవు ఎంత ప్రత్యేకత కలిగిన వ్యక్తివో, ఎంత పరిశుద్ధం కలిగిన వ్యక్తివో, దేవుడు ఏ కోణంలో నిన్ను ఆ స్థానంలో నిలబెట్టాడో ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకే ఆయన వెలుగు గనుక ఈ మాట ఇక్కడ చెప్తున్నాం. అందుకని మనం జరిగిన మాటలు అంటాడు. మీరు అంటాడు, అందుకు యేసు ఇక కొంతకాలము, ఇక్కడ అంటాడు 35లో, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు
మీ మధ్యలో ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చీకటిలో నడుచువాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎక్కడ నడవమంటున్నాడు? ఇప్పుడు అర్థమవుతుంది నా మాట, నా భాష. ఇప్పుడు ఎక్కడ నడవాలి? ఎక్కడ ఉండాలంటున్నాడు? యేసయ్య వెలుగు. అట్లయితే ఇప్పుడు మనం ఎవరమాట? అదే వెలుగు మనమంట, యేసయ్యనే మనమంట. ఇప్పుడు మనం ఆ వెలుగు. అయితే ఆ వెలుగు లోకములో కొంతకాలం ఉంటుంది, లోకంలో కొంతకాలం ఉంటుంది ఆ వెలుగు. అంటే యేసయ్య కొద్ది కాలం ఉంటాడు లోకంలో, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు మీరేం చేయాలంట? అయ్యో వెలుగు వెళ్ళిపోతుంది, వెలుగు యేసయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు అక్కడే ఉందండి మాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. కొంతకాలం వెలుగు మీ మధ్యలో ఉండును. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు. మీకు వెలుగు ఉండగానే అది చెప్తున్నాడు అక్కడ. వెలుగు ఉండంగానే వెలుగులో ఉండండి. హల్లెలూయా. వెలుగు ఉంది, యేసయ్యనే వెలుగు. ఆ వెలుగు మీ లోపలికి రానివ్వండి, ఆ వెలుగులో మీరు ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే, వెలుగంటే ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యము, ఆయనలో ఉన్నటువంటి ఆ యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలన్నీ మనలోకి రావాలట. అది ఉంటే యేసుప్రభు వెళ్ళిపోతే ఆయన గుణ లక్షణాలు మనలో ఉంటే ఇప్పుడు యేసయ్యలాగా వెలుగుతాం. ఆయన కోరుకునే మాట అది. ఆయనలాగా మనం వెలుగుతాం కాబట్టి, ఆయనలాగా మనం బ్రతుకుతాం కాబట్టి, ఆయనలాగా మన జీవితంలో ఉంటాం కాబట్టి, ఆయన మనల్ని లోకంలో ఉప్పులాగా పెట్టాడు కాబట్టి ఉప్పులాగా ఉంటాం, వెలుగులాగా పెట్టాడు కాబట్టి ఎలుగులాగా ఉంటాం. అది దేవుడు కోరుకుంటున్నాడు మన విషయంలో. కాబట్టి చీకటి అంటున్నాడు అక్కడ, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకున్నట్లు మీకు వెలుగు ఉండగానే అందులో నడవండి. యేసయ్య ఎప్పుడైతే ప్రబోధనలు నువ్వు వింటున్నావో, యేసయ్య మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యం నీకు అందుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి నడు. చాలామంది ఏంటంటే వాక్యం దొరికేటప్పుడు ఏమో నమ్మరు, వాక్యం ఉన్నప్పుడు నడవరు, చెప్పేవాడు ఉన్నప్పుడు వినరు. చాలామంది అశ్రద్ధ, వినడానికి మనసు ఉండదు. ఒక్క వాక్యం ముక్క కూడా వారు హృదయంలో పెట్టుకోరు. అంటే ఆ వెలుగు వారి హృదయంలో వెలగదు, వాక్యం వారిలో ఉండదు, ఆ వాక్యంలో ఉన్న మర్మాలు వాళ్ళలో ఉండవు. ఆ వాక్యమును ఎప్పుడైతే ప్రతి మాట ఆ వాక్యము మన లోపల ఉంటే, ఏదన్నా చిన్న చిన్న పాపం వస్తే తప్పించుకుంటాం. ఇప్పుడు యోసేపుకు ఏ పాస్టర్ నేర్పారు? దేవుని యొక్క వెలుగు ఆయనలో ఉన్నందున ఏం చేశాడు? పోతిఫారుని తప్పించుకొని పారిపోయాడు. ఇది పాపం అని అర్థమైంది, ఇది సాతాను ప్రభావం అని ఆయనకు అర్థమైంది. బోధ చేసేటోడు లేకపోయినా ఆ వెలుగనులు ఉన్నందున పారిపోయి శ్రమలకు అప్పగించుకొని బావిలో నన్ను కూర్చున్నాడు, కానీ పాపంలో ఈ రోజుల్లో మనకి కొన్నిసార్లు అర్థం కాదు. వాక్యం లేక చాలామంది తప్పుల్లో పడిపోతుంటారు, పాపాల్లో పడిపోతుంటారు. చిన్న చిన్న పాపానికి, చిన్న చిన్న పాపాలకు పడిపోతూ ఉంటారు, జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, అమూల్యమైనది మన జీవితం, పరిశుద్ధమైనది మన జీవితం. చిన్న చిన్న దానికి బలిగా కూడదు, చిన్న చిన్న దానికి పాపంలో పడవద్దు. నీవు వెలుగు ఉండగానే అందులో నడుచు, దేవునికి ఇస్తాడు అని చెబుతాడు. ఇంకేమంటున్నాడు? చీకటిలో నడుచువాడు చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడు ఎరగడు. చీకట్లో నడుచువానికి ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాడో, ఇది సత్యమా అసత్యమా, ఇది నిజంగా బోధ ఏంటిది, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఏంది, అది చర్చ ఇది చర్చ, ఏమవుతుంది, అది ప్రార్థన ఇది ప్రార్థన, ఏమవుతుంది? ఆయన సేవకుడే, బిలాం కూడా సేవకుడే. ఆడాడు బిలాం, ఇప్పుడు ఏమయ్యాడున్నాడు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఎక్కడున్నారు? మనం అటు ఆయన సేవకుడే, ఈయన సేవకుడే. అభిషేకం కలిగిన సేవకులు వేరు, పేరు పెట్టుకొని వచ్చి డోల్ భజన కొట్టుకునే సేవకులు వేరు. ఈ రోజుల్లో చాలామంది డోల్ భజన కొట్టుకుంటే వాళ్ళు చాలా ఉన్నారు. మనం ఏమనుకుంటామని, ఆయన ఆయన కూడా వాక్యం చెప్తాడు కదా, ఏదో నువ్వు చెప్పినట్టు ఆయన చెప్తాడు. ఆయన వాక్యం ఎవరు బిడ్డారా కావచ్చు. మనం అందరినీ కూడా దూషించడానికి కానీ నిందించడానికి లేదు.
అభిషేకం కలిగిన సేవకులను వెంబడించవచ్చు, అభిషేకం పొందిన సేవకులను అనుసరించి నడవచ్చు, అభిషేకం కలిగిన సేవకులు వెంబడి వెళ్ళొచ్చు, వాళ్ళు చెప్పే మాటలు వినొచ్చు. కానీ అభిషేకం లేకుండా డోల్ భజన కొట్టుకుంటూ తిరుగుతారా ఇల్లు, వాళ్ళని ఎప్పుడు నమ్మదు. క్రీస్తు విరోధులు. ఆత్మీయ సరళత ఉండదు, ఆత్మీయ దర్శనం ఉండదు, ఆత్మీయ ప్రత్యేకత ఉండదు. కొంతమందిని చెడగొట్టాలి, కొంతమంది పడేయాలి, ఇదే వారి దర్శనం. ఇలాగా లోపల తిరుగుతూ ఉన్నారు, ఒక ప్రత్యేకత లేకుండా, ఒక పరిశుద్ధత లేకుండా. ఇది చాలా ఘోరం అండి. ఒక సేవకుడు నాతో మాట్లాడతాడు, అయ్యా ఆ తోటి సోదరుడు వచ్చేసి, అయ్యా ఈయన విచారం చేస్తే పట్టుబడ్డాడు, అయ్యా ఈయనకు బలి ఇస్తున్నాడు ఆ పాస్టర్ గారు అని నాకంటే, మరి ఆ బ్రదరు ఆయనకు ఇలాగంట, మరి బలి ఇవ్వద్దు కదా, ఆయన విచారం పట్టుబడ్డాడట, మరి ఆ పాపంలో ఇది ఉన్నాడు, ఆయన బలి ఇవ్వద్దని ఆయన అంటుంటే, నేను మరి చెప్పండి మరి మనం చూసాం లేండి. ఆ సేవకుడు అంటాడు, ఆ ఇచ్చటైనా అంటాడు, మనం చూసినావా ఆయన పాపం చేసినాడు, మనం చూసావా, అసలు మనకెందుకు అవన్నీ, ఆయన పాపం అనేబడే ఒకనాడు పోతాడు, ఇచ్చేయి ఇస్తూనే ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళకి ఇచ్చే, లంగపాన్ చేసిన వాళ్ళకి ఇచ్చే, పాపాలు చేసిన వాళ్ళకి ఇచ్చే, అన్ని చేసిన వాళ్ళకి ఇలాగ ఇచ్చుకుంటూ పోతే నీకు గుంపు పెరిగింది, కానీ దేవుని ఉగ్రత దిగుతున్న సంగతి గుర్తుపట్టాడు. గుంపు చూస్తున్నాడు కానీ దేవుని మందం చూడట్లేదు, పరిశుద్ధతను చూడట్లేదు, ప్రత్యేకతను చూడట్లేదు. ఈ రోజున చాలామంది ఇలాంటి మోసాల్లో పడిపోతున్నారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అబ్రామును చూసినట్టుగా లోతును కూడా చూస్తున్నాడు. అబ్రామును ఏ కోణంలో చూశాడో లోతును కూడా అదే కోణంలో. కానీ లోతు గుర్తుపట్టాడా? అబ్రాము గుర్తుపట్టాడు, లోతు గుర్తుపట్టడం లేదు. ఈ రోజున అబ్రాము గుర్తుపట్టినట్టుగా ఒక నిజమైన నేత్రాలు నీకుంటే వెలుగు ఉండగానే నువ్వు ఆ వెలుగులో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ వెలుగు యొక్క సారం నా జీవితాన్ని వెలిగించేది, నా బ్రతుకును వెలిగించేది, నా కుటుంబాన్ని వెలిగించేది, నేను వెళుతున్న సంఘాన్ని వెలిగించేది, నా జీవితంలో ఎక్కడ చూసిన వెలుగే ఆ ప్రభు నాకు ఇవ్వాలని కోరుకుంటానని చెప్పేసి ఆ వెలుగు కోసం నువ్వు ప్రయాసపడతావు. ఆ వెలుగులో నీ గుణాలను మార్చుకుంటావు, చెడ్డ గుణాలను తొలగించుకుంటావు, చెడ్డ అభిమానాన్ని తొలగించుకుంటావు, చెడ్డ తలంపులను తొలగించుకుంటావు, చెడ్డ కోరికలను తొలగించుకుంటావు, చెడ్డవన్నీ కూడా దూరపరచుకొని ప్రతిరోజు ఆ వెలుగు సంబంధమైనటువంటి ఆ దేవుని యొక్క ఆ సన్నిధిని నేను కలిగి బ్రతుకుతానని చెప్పేసి నిన్ను నువ్వే ప్రభుకి అప్పగించుకుంటావు. నీ బ్రతుకును ఆయనకు అప్పగిస్తావు, నీ యొక్క జీవితం అంతా కూడా ఆయనకు అప్పగిస్తావు. ఈ రోజున లోతు వలె బ్రతకాలనుకుంటే ఆయన నీతిమంతుడే, అబ్రాములాగా బతుకోవాలనుకుంటే ఆయన నీతిమంతుడే. ఇప్పుడు అబ్రాము పక్షంలో దేవుడు నిలబడ్డా, లోతు పక్షంలో దేవుడు నిలబడ్డాలా అని మనం గమనిస్తే దేవుని స్తోత్రం. ఇద్దరిని కూడా ఒకటే రీతిలో చూస్తున్నాడు, శోధనలో తప్పిస్తున్నాడు, పాపం నుంచి తప్పిస్తున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఎవరి సంతానం నిలబడ్డది? అబ్రాము సంతానం నిలబడ్డది. దేవుని బిడ్డ లోతుకు కాపుదల ఉంది, అబ్రాము కాపుదల ఉంది. ఈ రోజుల్లో కూడా దొంగలకు, దొరలకు, పాపాలు చేసేటోళ్ళకి, అబద్ధాలు ఆటోళ్ళకి, మోసాలు చేసే అందరికీ ఒకటే కోణంలో, నీతిమంతులకు అదే కోణంలో దేవుడు అందరినీ కూడా ఒకటే రీతిగా చూస్తున్నాడు. కానీ సంతానం సిగిరించేది ఎక్కడ అనేది గుర్తుపడితే అబ్రాము సంతానం సిగిరించింది, అబ్రాము తరం సిగిరించింది. అబ్రాము తరంలో నుంచి వచ్చిన వారమే మనం అని తెలుసుకొని నీ జీవితం ప్రభుపాదాల దగ్గర పెట్టు. లోతులాగా వెళ్ళకు, లోతులాగా భక్తి చేయకు, లోతులాగానే చేయకు. ఆయన సహనంతో లోతుని ఎలా కాపాడిండో నిన్ను కాపాడుతాడు, ఆ లోతుని ఎలా ఆశ్రయించాడో నిన్ను ఆశ్రయిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఒక్కటి మాత్రం కోల్పోతావు. కనుక ఈ రోజున అలాంటి కోల్పోయేటటువంటి భక్తిని మానేసి నిజమైనటువంటి భక్తిలో నువ్వు పెరగడానికి, అలాంటి భక్తిని సంపాదించుకోవడానికి ఆ వెలుగులో ఉండి నడవడానికి ప్రయత్నం చేస్తావా? అది దేవుడు నీ క్షమాభివృద్ధి కలిగిస్తాడు. ఒకసారి మోకరించు. ప్రభా, ఇంతవరకు మా జీవితంలో తెలిసో తెలియక జ్ఞానకాలంలో చేసిన తప్పులు అలాగే క్షమించండి. దేవుని కాపుదల ఉందిగానే అనుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని ఆశ్రయిస్తున్నాడని అనుకుంటున్నాం. అనేక క్రైస్తవులు కూడా ఇలాగనే ఆశ్రయించబడుతున్నారు. కానీ ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి, ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎన్నో అబద్ధాలు ఉన్నాయి, ఎంతో తాగుడు, తినుడు, జుజం, రకరకాలుగా ఈనాడు క్రైస్తవ కుటుంబం చెడ్డ పేర్లోకి వెళ్ళిపోతుంది. ఆ కుటుంబాలలో నువ్వు ఉన్నావా? అది లోతు జీవితంలో ఎలాగ జరిగిందో నువ్వు చూసావు. లోతు తను ఎన్నుకున్నటువంటి పట్టణం వెళ్ళేంత వరకు కూడా దేవుడు ఏం చేయలేకపోయాడు. కానీ అక్కడ అతడు ఆ సోయర్లో వెళ్ళిన తర్వాత వారి కుటుంబం ఆశ్రయించబడలేదు, వారి పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు. అక్కడ శాపమే వారెంబడి వేయించింది. శాపంతో ఆ శాపగ్రస్తమైన సంతానమే వచ్చింది, కానీ ఆశీర్వాదకరమైనటువంటి దీవెన లేకుండా పోయింది. ఈనాడు
అబ్రహామునకు దేవుడు ఏ కాపుదలు ఇచ్చాడో అదే కాపుదల్లో ఆయన నిలబెట్టాడు, అదే ప్రత్యేకతలో ఆయన కాపాడాడు, అదే వాగ్దానంలో ఆశీర్వదించాడు. ఆయన సంతానం సిగిరించింది. ఆ వాగ్దానంలో నుంచి వచ్చిన సంతానమే ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క నామాన్ని మనం స్మరిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితం ఈ రోజున ఎలాగా నీకు అర్థమవుతుందో, చాలామంది కూడా ఒక సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సమాజంలో చాలామంది కూడా క్రైస్తవ భక్తులు ఎందరో కూడా సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఒక నిజమైన వాక్యానుసారమైన జీవితం లేకుండా పోతుంది. పైకి నీతిమంతురాలు, సత్యవంతురాలు ఇట్లా పొగుడుతూ ఉన్నారు. పొగిడి నేను గుడితనంలో పంపిస్తున్నారు. జాగ్రత్త, గుడితనంలో వెళ్ళకు, వెలుగులో నడువు, ఆ వెలుగైన వాక్యంలో జీవించు, ఆ వెలుగులో నీ ప్రవర్తనను చక్కపరచుకో, ఆ వెలుగులోనే నీ జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసుకునేటువంటి ఆ భాగ్యంలోనికి నువ్వు నడువు. అప్పుడే దేవుడు నీ కుటుంబ పక్షం నిలబడతాడు. అబ్రహాం సంతతిలో నువ్వు ఎన్నిక చేయబడిదైతే ఆయన అబ్రహామును ఏ విధంగా నిలబెట్టిండో అదే ప్రకారంగా మీరు దేవుని సొత్తైన వారుగా ఉన్నారంటున్నాడు. దేవుని వారసులై ఉన్నారంటున్నాడు. దేవుని సంకల్పంలో ఉన్నారంటున్నాడు. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారని ప్రభు చెప్తున్నాడు. కనుక మన వెలుగు ఆరిపోవద్దు, మనము ఉప్పులాగా నిస్సారంగా మారిపోవద్దు. ఉప్పు సారం కలిగి ఉన్నట్లుగా మనం కూడా సారం కలిగి బ్రతకాలని చెప్పేసి ప్రభు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ నిరార్థం చేసుకోకు. ఆ ప్రేమలో నువ్వు నిరంతరం బ్రతకడానికి ప్రయత్నం చేయి. నీ జీవితాన్ని కట్టుకొని ముందుకు నడవడానికి ఆశపడు. దేవుడు నిన్ను ఆశ్రయించునుగాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కృప 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 కృప. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. స్తోత్రం. ప్రతి విషయము నాయన ప్రతి వారి హృదయంలో మా నాటబడి ఎదుగునట్లుగా నాయన నీ కొరకు నాయన జీవించినట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనకు జవాబు పంపించండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుంటామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతికున్నటువంటి మా విమోచనకర్త నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మా పక్షమున నిలబడిన దేవుడవై ఉన్నావు. మేము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. దావీదును ఆయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన జీవితంలో ఏదైతే నష్టపోయాడో తిరిగి అతనికి కలగజేయటానికి, అతని తప్పును అతనికి తెలియజేసి ఆయన జీవితంలో గొప్ప మేలు చేయటానికి ప్రభువా నువ్వెంతగానో కార్యాలు చేసావని దావీదు నిజంగా నీ సన్నిధిలో సాక్ష్యమిస్తూ బ్రతికినటువంటి దావీదు వలె మమ్మల్ని మేము నాయన నడవడానికి మాకు కూడా మాదిరి చూపించి అయ్యా వెళ్ళినటువంటి ఆ దావీదును పోలిన జీవితం మాకు అనుగ్రహించినావు తండ్రి, నీకు స్తోత్రం. తిరిగి నాయన కృత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క
వెలుగు సంబంధమైనటువంటి నీతి వాక్యాల చేత నాయన అయా నిజమైన సత్యము చేత జీవం కలిగిన మాటల చేత మేము కట్టబడాలని, ఆ మా అలంకరణ అలాగ ఉండాలని, మా జీవిత ప్రవర్తన కూడా అలాగ ఉండాలని, మేము ప్రతిరోజు ఉప్పు వేసినట్టుగా బ్రతకాలని మాకు తెలియజేసిన అవుతాను. నీకు వందనాలయ్యా. అవును, మేము లోకంలో ఉప్పై ఉన్నామని, వెలుగై ఉన్నామని, ఆ వెలుగు మీరే గనుక ఆ వెలుగులున్న మాధుర్యాన్ని మేము లోకానికి ప్రచురపరచాలని దేవా మమ్మల్ని మేము అలంకరించుకోవడానికి నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా నోటి మాటలను తగ్గించండి, మా ప్రవర్తన తగ్గించండి ప్రభా. మా యొక్క అనేక విషయాలను తగ్గించి నీ యొక్క వెలుగులో ఉన్నటువంటి తేజో సంబంధమైన ఉపకరణముల చేత మమ్మల్ని అలంకరింపజేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దైవమానికి వందనాలు అయ్యా. నీ యొక్క ఆలోచనకు మేము లోబడినట్లయితే అబ్రాహాము వలె వెలగడానికి కృప చూపండి. లోతైతే తనతో స్వతంత్ర సిద్ధం చేసుకుంటూ వెళ్ళి దేవా ఎక్కడైతే తను అనుకున్నటువంటి విషయంలోకి వెళ్ళిపోయి ఆయన వ్యాపించలేకపోయాడు, ఉన్నది కోల్పోయాడు. ఎంతో ఆస్తి గలవాడైనప్పటికీ కూడా తనతో ఒక్కడి రాలేక అన్నీ నష్టపోయినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. భార్య నష్టపోయి, పిల్లలు నష్టపోయి, ఆఖరికి తన కూడా ఎంతో పాపంలో పడిపోయినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా మా సొంత చిత్తాలతో మేము పడిపోతామని తెలుసుకొని ఈ రోజున దేవా నీ చిత్తానికి అప్పగించుకున్న అబ్రహాము వలె మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా వచ్చిన సంఘాన్ని ఆశ్రయించిన ఆయన, లైవ్ చూస్తున్న బిడ్డలను ఆశ్రయించిన ఆయన, ప్రతి ఒక్కరం కూడా ఆయన ఈనాడు అయ్యా నీ యొక్క వెలుగు అనే వాక్యము చేత, నీ జీవము గల వాక్యం చేత మమ్మల్ని మేము కట్టుకొని బలపరచబడినట్లుగా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ కార్యాలు మాలో జరిగించండి. మా తొందరపాట్లు, మాకున్నటువంటి అనేక రకాల తొందరపాటు ఆలోచనలన్నీ కూడా విసర్జించి తేజో సంబంధమైనటువంటి ఉపకరణాల చేత మేము అలంకరించబడిన వారంగా నీలో బలపడి ముందుకు సాగడానికి అట్టి కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు చెప్పిన కొన్ని మాటలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యున సావాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చిన అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం.